జమ్మలమడుగులో మళ్లీ మొదలైన రచ్చ. సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు. ఇప్పటికే ఇద్దరికీ సయోధ్య కుదిర్చిన జగన్. అయోమయంలో జమ్మలమడుగు వైసీపీ క్యాడర్. నియోజకవర్గంలో పట్టు కోసం ఇద్దరి మధ్య ఫైట్. వైసీపీ ఇన్ఛార్జ్నని ప్రచారం చేసుకుంటున్న సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డికి అంత సీన్ లేదంటున్న రామసుబ్బారెడ్డి వర్గం. రాష్ట్ర రాజకీయాల్లో జమ్మలమడుగు రాజకీయాలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపుంది. ఇక్కడ రాజకీయాలు చూడ్డానికి సైలెంట్ గా ఉన్నా తెర వెనుక మాత్రం రగులుతూనే ఉంటాయి. సీన్ కట్ చేస్తే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య మళ్లీ ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ మధ్యకాలంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చినా పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని 6 మండలాల్లో చెరో 3 మండలాలు చూసుకోవాలని వైసీపీ బాస్ సయోధ్య చేసి పంపారు. కానీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించి బయటకొచ్చారన్న టాక్ ఉంది. మళ్లీ పార్టీ పెద్దలు పిలిచి సుధీర్ రెడ్డికి సర్ది చెప్పినట్లు చర్చ వినబడుతోంది. కొద్ది రోజుల పాటు ఎవరికి కేటాయించిన మండలాల్లో వాళ్లు సైలెంట్ గా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. కానీ మళ్లీ జమ్మలమడుగులో జగడం మొదలైందన్న టాక్ నడుస్తోంది. పార్టీ ఓడిపోయిన తర్వాత 8 నెలలకి జమ్మలమడుగులో అడుగుపెట్టిన సుధీర్ రెడ్డి ఈ మధ్యకాలంలో తరచూ పార్టీ ఆఫీస్కొస్తున్నారు. మార్చి తర్వాత నేనే జమ్మలమడుగు ఇన్ఛార్జిని అంటూ తన అనుచరుల వద్ద సుధీర్ రెడ్డి చెబుతున్నారట. ఇదే మరోసారి వైసీపీ కార్యకర్తల్లో అయోమయాన్ని పెంచుతోంది. అయితే సుధీర్ రెడ్డికి జమ్మలమడుగు ఇన్ఛార్జ్ పదవి వచ్చే అవకాశం లేదని రామసుబ్బారెడ్డి అనుచరులు చెబుతున్నారు. ఇకపోతే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఇటు పార్టీ కార్యక్రమాలతో పాటు అటు రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతూ తనకు కేటాయించిన మండలాల్లో పార్టీని బలోపేతం దిశగా ముందుకు తీసుకువెళుతున్నారు. కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. మళ్లీ సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో క్యాడర్ ఎటువైపు వెళ్లాలో తెలియక డైలమాలో పడింది. జమ్మలమడుగు వైసీపీకి ఒక లీడర్ను కేటాయించాలని క్యాడర్ వైసీపీ పెద్దలను కోరినట్లు ప్రచారం. మరి ఈ విషయంపై వైసీపీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.